మీరు బెంగళూరు, ముంబై, హైదరాబాద్తో మీరు పోలుస్తున్నారు. బాబు గారి విజన్ ఏమో వరల్డ్ మ్యాప్ లో నెంబర్ 1 ప్లేస్ లో నిలబెట్టాలి. డెఫినెట్ గా అండి. మొన్న క్లియర్ కట్ గా చెప్పారు ఆయన. ఇప్పుడు ఆయనే కాదు, నేను కూడా చెప్తాను. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మనకి దేశభక్తి ఉండాలంటారు కదా. దేశభక్తి అనేది మనం పుట్టిన ప్రాంతం దగ్గర నుంచే స్టార్ట్ అయింది కదా. అఫ్ కోర్స్ ఏంటంటే తెలంగాణ యాజిటేషన్ కూడా అందుకే వచ్చింది కదా. అలా మాట్లాడుకుంటే ఆంధ్ర తెలంగాణ డిఫరెన్స్లు ఇవన్నీ కూడా సరే, అది డిఫరెంట్ టాపిక్ అయినా కూడా మనం తెలుగు వాళ్ళగా ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ ఫస్ట్ ఒక అభివృద్ధి పరంగా చాలా పొటెన్షియల్. అంటే మన వాళ్ళు ఎక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసినా ఎక్కడైనా ఏ పార్ట్లో అయినా మన వాళ్ళు ఉంటారు. అలాంటిది మనకి ఎంత పొటెన్షియల్ ఉంది అంటే ఆంధ్ర తెలంగాణ పరంగా రేపు హైదరాబాద్ అమరావతి కూడా టాప్ 3లో ఉంటాయి, టాప్ 5లో ఉంటాయి బలంగా నమ్ముతున్నాను నేను కూడా. ఇక్కడ అమరావతికి అందరూ ఒకటే మాట ఏది మాట్లాడుకున్నా కానీ హైదరాబాద్ క్లైమేట్ వేరు, అమరావతి క్లైమేట్ వేరు అంటారు. జనరల్ గా జరిగేది అదే. ఒక్క క్లైమేట్ కన్నా హైదరాబాద్ లాగా క్లైమేట్ ఉంటే అమరావతి అసలు తిరిగే లేదు అని చెప్పాను నేను. అనేది అంటే దుబాయ్, కువైట్ కానీ ఆ ప్రాంతాలు ఎలా ఉంటాయి? బాగా వేడిగా ఉంటాయి. కానీ అవి ఎంత డెవలప్ అయినాయి ఈ రోజు. నెంబర్ 1 పొజిషన్ చూడండి. అంటే ఈ చిన్న చిన్న పట్టుకొని చాలా మంది క్లైమేట్ బాగోదు, వేడిగా ఉంటుంది అలా అనుకుంటే దుబాయ్ లాంటి ప్రాంతాలు ఎలా అభివృద్ధి? ఆబ్వియస్లీ ఇప్పుడు దుబాయ్ నేను చూసుకున్నా అండి, వేడిగా ఉంటుంది. బట్ ఏంటంటే అక్కడ బీభత్సంగా డెవలప్, టూరిజం పరంగా అన్నిటి పరంగా డెవలప్ అయింది. మీరు కార్పొరేట్స్ తీసుకుంటే వాళ్ళంతా ఏసీ వేసుకొని లోపల కూర్చుంటారు. వాళ్ళకి వెదర్ తో పని ఏముంది నిజంగా మాట్లాడుకుంటే. డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం యూఏఈ తీసుకున్నాను, దుబాయ్ తీసుకున్నాం అనుకోండి. దుబాయ్ లాంటి మైట్ బి హార్డ్లీ లైక్ అబుదాబి, లైక్ దుబాయ్ ఇలా 1 or 2 సిటీసే ఉంటాయి. అంటే మొత్తం మనం ఎంటర్ టెరిటరీ తీసుకుంటే మనకి ఇండియాకి అలా కాదు కదా, మల్టిపుల్ ఉన్నాయి. అంటే కాన్సన్ట్రేషన్ అంతా ఒక చోట పెట్టి డెవలప్ చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేస్తున్నారు. సెంట్రల్ ఎక్కడైతే కాన్సన్ట్రేట్ చేస్తుందో ఆ కాన్సన్ట్రేటెడ్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా అమరావతిలో ఇంప్లిమెంట్ చేయడం చూస్తున్నారు. అంటే దే ఆర్ ట్రైయింగ్ టు బి పార్ట్ ఆఫ్ స్టేట్. అంటే ఇప్పుడు ఇండియాని తీసుకెళ్లి టాప్ 3లో ఎలా అయితే పెట్టాలనుకుంటున్నారో, ఇప్పుడు టాప్ 5 నుంచి టాప్ 4కి వచ్చేసాం కదా మనం. టాప్ 3లో ఎలా అయితే పెట్టాలనుకుంటున్నారో, అంటే యుఎస్, చైనా, ఇండియా ఆబ్వియస్లీ, లైక్ జర్మనీ, ఫ్రాన్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి అలానే ఆంధ్ర కూడా అలా తీసుకెళ్లి టాప్లో పెట్టాలనుకున్నారు. ఆబ్వియస్లీ ఏమవుతుంది, మొన్న నేషనల్ మీడియాలో ఏం చెప్తున్నారు అంటే ఆయన హైదరాబాద్ అండ్ అమరావతి డెఫినెట్గా మన కొన్ని ఏళ్లలో టాప్ 3 ప్లేసెస్ టాప్ ప్లేసెస్ లో ఉంటాయని క్లియర్ గా చెప్తున్నారు. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు అడ్వాంటేజ్, ఇప్పుడు అందరు కూడా పీపుల్ కూడా ఎలా ఆలోచించాలి అంటే ఇప్పుడు నాకేంటి అని ఆలోచించకూడదు. ఇప్పుడు పీపుల్ కూడా ఒక మైండ్ సెట్ లో ఉన్నారు. ఏంటంటే నీకు చికెన్ బిర్యానీ నువ్వు ఇంత పని చేస్తే నీకు ఒక 20 రోజులతో చికెన్ బిర్యానీ పెడతా అంటే వద్దు నాకు 20 రోజులతో చికెన్ బిర్యానీ వద్దు, ఇప్పుడు నువ్వు జస్ట్ వైట్ రైస్ పెట్టినా చాలు తినేస్తాను అంటున్నారు. ఆ మైండ్ సెట్ మార్చుకోవాలి. మార్చుకోకపోతే వాళ్ళ కష్టం. అంటే నేను ఎందుకు ఒక ఎగ్జాంపుల్ గా ఎందుకు చెప్పాను అంటే ఇది ఆగలేకపోతున్నారు. అంటే ఎలా అంటే వాళ్ళకి ఇన్స్టెంట్ గా వచ్చేది రావాలి. పోనీ ఆ ఎఫర్ట్స్, ఆ డెలివరబుల్స్ ఒక పరిస్థితి, ఆ మైండ్ సెట్ మీరు ఈగలుగుతున్నారా అంటే ఈలేకపోతున్నారు. దాన్ని అసలు మీరు ఆ విజన్ ఉందా మీకు అంటే లేదు. ఎందుకు లేదు అంటే మనకి ఎంతసేపటికి ఈజీగా వచ్చింది ఏంటంటే విమర్శ. అంటే ఏముంది, ఊరికే ఇప్పుడు ఫ్రీ కదా, మనం మాట్లాడతాం, ఫ్రీ ఏదన్నా మాట్లాడచ్చు, నోటికి ఏదొస్తే అది మాట్లాడాలి. దాని వల్ల బ్రాండ్ ఇమేజ్ ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఒక పాజిటివ్ టాక్, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంత బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తుంది, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తున్నాయి అనేది రియల్ గా పీపుల్ అది ఎంత రిపుల్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుందని ఎవరు ఆలోచించట్లేదు. చాలా ఇంపార్టెంట్ గా పీపుల్ ఆ మైండ్ సెట్ పరంగా అది ఆలోచించగలిగితే మీరు 5-10 years డెవలప్ అయ్యేది అనుకునే 3 years లోనే డెవలప్ అయ్యింది. సార్ చివరికి 2 ప్రశ్నలతో ముగించేద్దాం. హైదరాబాద్ డెవలప్మెంట్ లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ లాగా మొత్తం రూపురేఖలే మారిపోయాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే అక్కడ ఆ ప్రాంతం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. సో హైదరాబాద్ అనేది పెద్ద చరిత్ర, 450 సంవత్సరాల చరిత్ర. ఔటర్ రింగ్ రోడ్ అనేది రావటం పెద్ద ఆశ్చర్యం అయితే లేదు. కానీ దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, విమర్శించిన వాళ్ళు ఉన్నారు, స్వాగతించిన వాళ్ళు ఉన్నారు, దాని ఫలాలు అందుకున్న వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. అలాంటి కొత్తగా మనం ఒక రాజధాని నిర్మించుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఔటర్ రింగ్ రోడ్ అనేది శాంక్షన్ చేస్తాం అమరావతికి. సో ఏదైనా కానీ రోడ్స్ అనేది మెయిన్ ప్రధానంగా ఆ ప్రాంత అభివృద్ధికి అత్యంత కీలక పాత్ర. గత ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా రోడ్స్ అనే కారణం అని చెప్పి కూడా అలాంటిది అసలు ఈ అమరావతికి రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంటుంది? ఈ రోడ్స్ విషయంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని
ఒక పకడ్బందీ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్టు కూడా మనం విన్నాం. అవునండి. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? ఈ ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో భాగంగా రోడ్స్ విస్తరణలో కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే? సో మనకి అమరావతిలో ఏదైతే 29 విలేజెస్ పూల్ చేశారో, లేకపోతే దాని కనెక్టింగ్ రోడ్స్ అవనండి, మనకి రోడ్స్ అనేవి చాలా కేటగిరీస్ ఉన్నాయండి. ఇప్పుడు నేషనల్ హైవే, స్టేట్ హైవేస్ అలాను అమరావతిలో లేఅవుట్ రోడ్స్, లైక్ లెట్స్ సే మనకి ఏంటంటే సీడీ యాక్సెస్ రోడ్డు, అలానే కలెక్టరల్ రోడ్స్, సబ్ కలెక్టర్ రోడ్స్, ఆర్టీఎల్ రోడ్స్, సబ్ ఆర్టీఎల్ రోడ్స్, ఇలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్. లైక్ లెట్స్ సే ఒక ఆన్ అన్ యావరేజ్ 96 kilometers, లైక్ లెట్స్ సే 100 kilometers ఏమో ఈ రోడ్స్ అన్నీ ఉన్నాయి. అలానే లేఅవుట్స్కి రిలేటెడ్ రోడ్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఒక సుమారు ఒక 236, అంటే మనం ఓవరాల్గా 100 + 250 అనుకుందాం. అంటే ఒక 350 kilometers ఆఫ్ రోడ్ కన్స్ట్రక్షన్ అని అమరావతిలో జరుగుతుంది. ప్లస్ దానికి ఎక్స్టెన్షన్, ఇప్పుడు మనకి రోడ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే అమరావతిలో యుఎస్ సిస్టమ్, అంటే లైక్ డెవలప్డ్ సిస్టమ్ లాగా మనం చండీగఢ్లోనో లేకపోతే ఒక ప్లాన్ సిటీలో చూస్తాం. ఎలా అంటారంటే ఎన్ సిరీస్ ఆర్ ఈ సిరీస్ ఆర్ డబ్ల్యూ సిరీస్, ఎస్ సిరీస్, ఇలా ఎలా అయితే అంటారో, ఇక్కడ నార్త్ నుంచి గ్రిడ్ సిస్టమ్ అనమాట. మొత్తం గ్రిడ్ సిస్టమ్ అంటే 1 kilometer to 1 kilometer ఒక స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో ఒక పర్టికులర్ ఏరియా అనేది డెవలప్ అయింది. సో రోడ్ సిస్టమ్ ఎలా ఉంది అంటే మనకి నార్త్ నుంచి సౌత్ రన్నింగ్ రోడ్స్, అలానే ఈస్ట్ టు వెస్ట్ ఆర్ వెస్ట్ టు ఈస్ట్ రన్నింగ్ రోడ్స్ ఉన్నాయి. సో మన నార్త్ నుంచి సౌత్ అనగానే అమరావతి రోడ్స్ వాటిల్లో కంపారిటివ్లీ అక్కడ ఉన్న రోడ్స్ వెళ్ళి దే షుడ్ కనెక్ట్ విత్ నేషనల్ హైవే ఏదైతే హైదరాబాద్కి వస్తుందో దానికి కనెక్ట్ అవ్వాలి. ఇంకోటి ఈస్ట్ టు వెస్ట్ రన్నింగ్ రోడ్స్ అన్ని వెళ్ళి మన చెన్నై హైవేకి కనెక్ట్ అవ్వాలి. అది జనరల్ సినారియో. అయితే మేజర్ రోడ్ ఇక్కడ 2014 to 2019లో కంప్లీషన్ ఏంటంటే 21 kilometers ఆఫ్ సీడ్ యాక్సెస్ రోడ్, 18 kilometers హ్యావ్ బీన్ టేకెన్ కేర్, ఫాస్ట్ కాన్ చేశారు. ఇట్స్ లైక్ 50 to 60 meters రోడ్, అంటే లైక్ నియర్లీ ఒక 200 feet రోడ్ అనుకుందాం సుమారుగా. సో దాన్ని బేస్ చేసుకుని మనం చూసుకుంటే ఒక 3 kilometers ఎసెన్షియల్ పార్ట్ ఎక్కడైతే మన మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం దగ్గర దిగాలో అక్కడ కొంత ఈ ల్యాండ్ పూలింగ్ దీనికి రిలేటెడ్ కొంత అయిపోయి ఉండవల్లి పార్ట్ మిగిలిపోయి అది వెళ్ళి కనెక్ట్ అవ్వాలి, ఎక్కడ బయటకు వెళ్ళిపోయి హైవే కనెక్ట్ అవ్వాలి. అక్కడ దాని మీద ఇప్పుడు ఆ 3 kilometers మీద బాగా అగ్రెసివ్గా వర్క్ చేసి దాన్ని ఒక్కటి ఎలా ఒకలాగా దాన్ని కనెక్ట్ చేయడానికి చూస్తున్నారు అనమాట. సో అది ఫస్ట్ థింగ్ అండి, ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఒక కర్రకట్ట రోడ్ ఉంది. ఒక కర్రకట్ట రోడ్డు ఎలా ఉండేదంటే ఇంతకుముందు ఒకప్పుడు ఆ కర్రకట్టలో కనుక, అంటే పాత అమరావతికి వెళ్ళే రోడ్ అనమాట. అది మనకి ఏంటంటే నదిని ఆనుకొని ఉన్న రోడ్డు, కెనాల్కి బేస్ చేసుకొని ఆ రోడ్లో మనం ఏంటంటే ఏదైనా వెహికల్ వేసుకెళ్తే గుంటలు గుంటలుగా ఉండేది ఒకప్పుడు క్యాపిటల్ రాకముందు. సో ఏంటంటే మేము నవ్వుకునే వాళ్ళం ఏంటంటే అక్కడ శివుడి దగ్గరికి వెళ్ళి వచ్చే లోపల, మన అమరలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చే లోపల కారు ఒక బేరింగ్లు కూడా పోయినాయి అనుకునే వాళ్ళం. అలా ఉండేది, అంటే ఫన్నీగా చెప్తున్నాను. సో అలాంటి రోడ్డుని ఆల్రెడీ వీళ్ళు కరకట్ట అనేది కొంత డెవలప్ చేశారు. అయితే కరకట్టని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాను చూస్తున్నారు. అంటే ఎక్స్టెండ్ చేస్తే అది ఎంట్రీకి అడ్వాంటేజ్ అయ్యిద్దని. అఫ్కోర్స్ ఏంటంటే దాని రిక్వైర్మెంట్ ఫ్యూచర్లో ఉండొచ్చు ఈ కనెక్షన్స్ అన్ని వచ్చేసినాక. బట్ ఏంటంటే అక్కడ కొన్ని ఈ మనకి నది దగ్గర నుంచి ప్రవాహం దగ్గర నుంచి రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఆ లీగాలిటీస్ ఏంటి అన్న దాన్ని బట్టి ఎక్స్పాన్షన్ ఉంటుంది అనమాట. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎన్ సిరీస్ రోడ్స్లో ఏవైతే ఉన్నాయో రాయపూడి ఆర్ లైక్ ఏంటంటే ఇంతకుముందు లింగేపాలెం నుంచి ఫెర్రీ దగ్గరికి ఆర్ రాయపూడి నుంచి సూర్యపాలెం వైపు ఏదైతే ఇబ్రహీంపట్నం ఉందో అక్కడ కనెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా ఆ రోడ్ అక్కడ ఒక ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుంది. ఏదంటే మనకి మూలపాడుని గ్రాండ్ ఓపెనింగ్ కింద ఒక పెద్ద బ్రిడ్జ్ వచ్చి లైక్ లెట్స్ ఒక ఫ్యూ కిలోమీటర్స్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఒక మెయిన్ ఎంట్రన్స్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్ట్గా రాజధానికి వచ్చేయచ్చు. అంటే ఎవరైతే హైదరాబాద్ నుంచి వస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి ఎంటర్ అయిపోయే అవకాశం ఉంటుంది.